మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్పేట్లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. మలక్పేట తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఈటెల రాజేందర్ తెలిపారు. 10 ఏళ్ల పాటు ఇక్కడే పౌల్ట్రీ వ్యాపారం చేస్తానని 35 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పరిచయం ఉందన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈటెల రాజేందర్ ఉంటాడు. ప్రజల కోసం పోరాడేది బీజేపీ మాత్రమే. కరోనా సమయంలో తాను చేసిన సేవలు ప్రజలకు తెలుసునని, హైడ్రా మూసి పేదల ఇండ్లు కూల్చివేతకు అడ్డుపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పనిచేసే సత్తా లేదని విమర్శించారు. మొన్ననే ఎన్నికలు జరిగితే జెండాలను పక్కబెట్టి పార్టీలను పక్కబెట్టి మోడీ గారే దేశానికి ప్రధానమంత్రి ఉన్నారని నన్ను గొప్ప మెజార్టీతో గెలిపించిన తర్వాత సంవత్సరంన్నర మేము బయటికి రాకపోతే కానీ అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు. సంవత్సరంన్నర కాలం నుంచి ఎక్కడ సమస్య ఉన్నా, బాధ ఉన్నా, ఎక్కడ ప్రజలకు అవసరమైన కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని రుజువైంది. నేనేమో మోడీ గారు అక్కడ ఉండాలని నాలాంటి వారిని గెలిపించింది. నేను కొత్తని కాదు, పాతని. ఇక్కడ ఎంపీగా కొత్త కానీ 25 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా. ఇంకో 10 ఏళ్ళు ఇక్కడనే ఉన్నా పోటీ ఫోన్ దగ్గర. నేను ఇక్కడ 35 ఏళ్ళ పరిచయం నాది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నాయకుడిగా 14 ఏళ్ళు పనిచేసింది. తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి ఆర్థిక మంత్రిని, పైసల మంత్రిని నేను. ప్రపంచమంతా కన్నీళ్ళు పెట్టినాడు, కరోనాతో వణికిపోయినాడు. నేనే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. అక్కడ ఇప్పుడు ఎవరు కనపడపోయింది, ఒక్కనే కనపడేది. టీవీలో చూడగానే ఈటెల కనపడేది. ఆనాడు అట్లాంటి పరిస్థితి ఉండే. ఆ తదుపరి అనేక మార్పులు చేర్పులు తెలుసు. నేను కొట్టాడు బయటకు వచ్చిన. ఇవాళ ఎంపీ మీ ఆశీర్వాదంతో అయినా ఉన్నంతలో నాకు ఇంకో వ్యాపకం లేదు. నాకు ఒకటే పని, ఎక్కడ ప్రజలకు ఆపద ఉంటుందో అక్కడ ఈటెల రాజేందర్ అంటూ ఉన్నాడు.